ఇక గుంటూరులో మహాకవి గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి నివాళులర్పించారు. తెలుగు జాతి వన్నె తెచ్చిన వ్యక్తి గుర్రం జాషువా అని మాణిక్యవరప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వం గుర్రం జాషువాకి నివాళులర్పించకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. గుర్రం జాషువా వేడుకలో ప్రభుత్వం చేపట్టకపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అపహాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన మహాకవి గుర్రం జాషువా అని ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పారు. జగన్ సీఎం స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి దిగిపోయి దిగజారిపోయి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు గల్లా మాధవి. నూనె సప్లై కల్తీ నెయ్యి సప్లై చేసిన సంస్థలపై చర్య తీసుకోవాలి. అదేవిధంగా అలాంటి దేవాలయంలో, పవిత్రమైన దేవాలయంలో మరి దాని కాస్ట్ జోలికి వెళ్లకుండా, అంటే కాస్ట్ చూడకుండా తిరుపతిలో దేశవాళీ గోవు నెయ్యి వాడే విధంగా, దేశవాళీ గోవు నెయ్యి వాడే విధంగా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి దళితుడికి కూడా ఈ మధ్య జగన్ గారు నిన్న మాట్లాడుతూ దళిత సమస్య తీసుకొచ్చాడు ఆయన స్పీచ్. దళితులకి ఏం సంబంధం, నీకు దేవాలయానికి సంబంధం కానీ మళ్ళీ మమ్మల్ని తెస్తావేంటి అంటే, నువ్వు అధికారం ఉన్నప్పుడు మమ్మల్ని మాకేమైనా చేసావా? మాకేం సంబంధం నాకు అర్థం కాదు. మమ్మల్ని రాణిస్తున్నారు, మేము వెళ్తున్నాం, మేము అన్ని దర్శనాలు చేసుకుంటున్నాము. దళితులకి ఏం సమస్య లేదు. అది నువ్వు దళిత సమస్యను ముడిపెట్టడం అనేది అది చాలా తప్పుడు ధోరణి. అది ఖండిస్తా ఉన్నాను నేను. ఆయన సమస్య అది, ఆయన సమస్య, ఆయనకి దేవుడికి ఉన్న సమస్యను పరిష్కారం చేసుకోమనండి. అంతేగాని మమ్మల్ని తేవటం ఏంటి? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులను అడ్డం పెట్టి దోచుకొని అప్పుడే మీకు దళితులు గుర్తు రాలేదు. ఇప్పుడు మీకు అధికారం కోల్పోగానే మళ్ళీ దళితులు ముందు పెట్టాలంటే ఏ రకంగా